రెడీనా? పాలక్ రైస్లోకి కాంబినేషన్గా వంకాయ కూర చేద్దాం అనుకున్నాము. బంగారు అట్లా కాయలు ఏమి తీపు మన కాయలు. హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. మీతో ఇలా ఒక లాంగ్ వీడియో షేర్ చేసుకుని చాలా రోజులైంది అనిపిస్తుంది. అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ మెయిన్ గా ఏ డే ఇన్ మై మామ్స్ లైఫ్ విత్ మీ ఇన్ దిస్ ఇండియా ట్రిప్ అన్నమాట. అనుకోకుండా ఒక ర్యాండమ్ డే ఈ రోజు వ్లాగ్ తెస్తే బాగుంటుంది కదా, న్యాచురల్ గా మనం ఎలా ఉంటామో చూపిద్దాం అన్నట్టు అనుకున్నాను. అప్పటికప్పుడు వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. ముందే అనుకోని ప్లాన్ చేసి తీసిన వ్లాగ్ కాదు ఇది, అందుకే సూపర్ న్యాచురల్ గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో అమ్మ చాలా కెమెరా ఫ్రెండ్లీ. ఇంకా ఎవరు కూడా అంత ఇష్టపడరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి కానీ కనిపించడానికి కానీ. అందుకే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ లో అమ్మమ్మ ఇంకా సునీల్ కనిపిస్తారు, కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనిపించరు నాతో సహా. మోస్ట్లీ ఈ వీడియో మొత్తం అమ్మ కోసమే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఈ వ్లాగ్ నైతే స్టార్ట్ చేసేద్దాము. యూజువల్ గా అమ్మ దగ్గర ఉన్నానంటే ఖచ్చితంగా 7:30 లోపలైతే లేయబుద్దే కాదు. అది ఎందుకో ఎంత ట్రై చేసినా సరే 7:30 అప్పుడే లేబుద్ది అవుతుంది. ఇంకా నేను లేచి కిందికి వచ్చేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నేను ఒక్కదాన్నే లేజీగా ఉంటాను అనమాట. ఇంకా అమ్మ ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ టీ పడాల్సిందే. ఆ టీలో కొంచెం షేర్ నాకు ఇస్తుంది. అదొక రిచువల్ లాగా అయిపోయింది అనమాట. ఏం చేస్తాను? కొబ్బరి, జీలకర్ర, ఉద్దిపప్పు కొంచెము, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మళ్ళీ మామిడికాయ, టమాటా వేస్తా. ఇవంతా కలిపి పచ్చడి కొడతా. చూడు ఇట్లా బాయిల్ చేసి టమాటాలు వేయించుకోవాలి. మామిడికాయ మాగింది. అది మామిడికాయ అంటే దోరకు వచ్చింది, పులుపు బాగుంది. ఇవన్నీ కలిపి మళ్ళీ కొత్తిమీర వేసి ఆ చట్నీలోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే: తెల్లగడ్డ, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, టొమాటో, ఆనియన్, కొత్తిమీర, ఇంకా రా మ్యాంగో. అంటే అటు ఇటుగా, అంటే కొంచెం మాగినట్టు కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉండే మ్యాంగో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మామూలుగా అయితే ఈ చట్నీని రైస్లోకి కానీ లేకపోతే దోశ, చపాతి ఇలా తిందాం అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎందుకు బ్రేక్ఫాస్ట్లోకి రాగి ముద్ద చేసుకొని ఈ చట్నీ తిందాం అనుకున్నాము. రాగి ముద్దలోకి చట్నీనా, అదేం కాంబినేషన్ రా బాబు అని ఎవరైనా అనుకుంటే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాంటి వియర్డ్ కాంబినేషన్స్ అన్ని లహన్ డైరీస్ లోనే చూస్తారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఈ టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే మేబీ మీరు ఒక మంచి టేస్ట్ని మిస్ అవుతూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేసి నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ నచ్చలేదంటే ఈ విషయం ఇక్కడే మర్చిపోండి, ఓకేనా? బ్రేక్ఫాస్ట్లోకి సంగటి ఇంకా చట్నీ చాలా బాగుంది. అసలు నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేస్తుంది అనమాట. యూజువల్ గా 2-3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వాష్ చేస్తుంది. బట్టలు వాష్ చేసేసి ఆరేసిన తర్వాత ఇంట్లో మిగిలిన సామాన్లన్నీ వాష్ చేస్తుంది. ఏం చేస్తాను? ఎండ ఎక్కువ వచ్చిందంటే 1 or 2 hours లో బట్టలు అన్ని ఆరిపోతాయి, ఎంత మందంగా ఉన్నా సరే. అదే కాక మాకు రోడ్ సైడ్ దుమ్ము చాలా ఎక్కువ వస్తుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆరిన బట్టలన్నీ లోపలేసేస్తాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక పవర్ నాప్ అయితే మ్యాండేటరీ అనమాట. అమ్మకి ఒక 1 hour మంచిగా పడుకొని లేచాక ఒక మంచి ఇలాచీ టీ తాగితే అదొక రిఫ్రెష్మెంట్ లాగా ఫీల్ అవుతుంది. నాకైతే అమ్మతో ఇలా టీ టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. ఈ టీ టైం స్టోరీస్ అయితే లెక్కలేనన్ని ఉన్నాయి మా మధ్యలో. బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయితే గాసిప్స్, అప్డేట్స్ మాట్లాడుకుంటారో అంతకు మించి మాట్లాడుకుంటాం నేను, అమ్మ. అమ్మకి ఒక చిన్న వర్క్ ఉండి వేరే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది. అలా అమ్మకి ఏదైనా చిన్న పనున్నా పెద్ద పనున్నా నన్నే పిలుస్తుంది అనమాట. ఒక్కోసారి ఏంది మా అన్ని నాకే చెప్తావు అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి స్పెషల్ ఫీలింగ్ వస్తుంది, వావ్ అన్ని నాకే చెప్తుంది అని. అమ్మని పిలుచుకొని రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి మ్యాంగోస్ కొనడానికి వెళ్దామని చెప్పింది. మేము పాతింట్లో ఉన్నప్పుడు మా ఎదురింట్లో ఉండే వాళ్ళు వీళ్ళు.
వీళ్ళకి గట్టు దగ్గర మామిడి తోట ఉంది. మల్లికాకాయలు సేల్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర ఒక 10 to 20 kgs మ్యాంగోస్ కొందామని వచ్చాము. రకరకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, పచ్చివి, దోరవి, మాగినవి, అలాగా. చెట్లో మాగిండేది ఇవి బంగారు అట్లా కాయలు ఏమి తీపు మన కాయలు వానికి అన్ని ఏర్తి మన కింద కూర్చొని నేను మన కింద అది పోసి కడకస్తుంది ఏంటికైతుందమ్మా ఏంటికైతుంది ఇవి కొమ్మకుండా గీసుకుంటాయి అక్కడ కాయలు ఎక్కువ కాసే పెయిన్ మల్లిక ఇవి ఇవన్నీ అవే చూడు నేను వెక్కచ్చినామా ఇప్పుడు చూడు వర్ణం వస్తాను ఇవి ఇవి అంతా 10 రోజులకంతా రోజు 2 మాగుతాయి రోజు కొన్ని మాగుతాయి చూడు ఈ కాయ తింటూ నీకు తెలిసింది ఎట్లుంటుందో ఎట్లుంటాయి చూడు వర్ణం చూడు కాయ చూడు. ఏదేమైనా మ్యాంగోస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాదు జమజమ నీళ్ళు ఇచ్చింటున్నా నీకు. ఈ ఆంటీ వాళ్ళు మేము కొన్ని ఇయర్స్ వరకు నైబర్స్ లాగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఇల్లు మారిపోయారు, మేము ఇల్లు మారిపోయాము. ఆంటీ వంటలు చాలా బాగా చేస్తారు. ఆంటీ చేసే పప్పు, బిర్యానీ నాకు చాలా ఇష్టం. ఇంకా ఆ ఆంటీ దగ్గర నుండి వచ్చేసరికి చాలా చీకటి పడిపోతూ ఉండింది అనమాట. నేను మళ్ళీ మదనపల్లికి వెళ్లే పని ఉండింది. ఆరిపోయిన బట్టలన్నీ ఇంట్లోకి తెచ్చి మడత పెట్టేసి అందరివి సెగ్రిగేట్ చేస్తుంది అమ్మ. నాకు ఒక చిన్న పని పడి 30 to 40 kilometers వరకు ట్రావెల్ చేయాల్సి ఉండింది చీకట్లో. సో స్కూటీలో వెళ్ళడం అంత మంచిది కాదు, కార్లో వెళ్ళమనింది అమ్మ. యూజువల్గా ఎలక్ట్రిక్ కార్లో వెళ్తాను, కానీ ఆ రోజు అది మా అన్న తీసుకెళ్ళాడు, అందుకే దీన్ని క్లీన్ చేసి పెడుతుంది అనమాట. నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. డిన్నర్ టైం కూడా దాటేసింది, కానీ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఎప్పుడు కూరలు తీసేస్తాను అంతా కలుపుతాను తింటాయి ఎనీ టైం టేస్ట్ కూడా అదే. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఎంత ప్రశాంతంగా ఉందో కదా న్యాచురల్ సౌండ్స్ అన్ని వింటుంటే. లేవగానే అలా బయటికి వచ్చి చూస్తే ప్లెజెంట్ వ్యూతో పాటు పీస్ఫుల్ సౌండ్స్ వచ్చాయి. ఎంత సూదింగ్గా ఉన్నిందో అవన్నీ వింటూ ఉంటే. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంటి ముందరంతా చెత్త తోసి అమ్మ ముగ్గు పెడుతుంది. అది కూడా క్యాప్చర్ చేద్దామని త్వరగా లేసాను. ఆ తర్వాత మార్నింగ్ రిచువల్ టీ తాగాల్సిందే. ఆ క్లిప్ అయితే మళ్ళీ క్యాప్చర్ చేయలేదు, ఆల్రెడీ చూపించా కాబట్టి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి పాలకూర రైస్ ఇంకా వంకాయ కూర అనమాట. పాలక్ రైస్లోకి కాంబినేషన్గా వంకాయ కూర చేద్దాం అనుకున్నాము. దానికోసం ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్లో వేయించిన శనగగింజలు, చింతపండు, నువ్వులు, ఎండు కొబ్బరి, లవంగం, ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసిన తర్వాత మిక్సీలో వాటర్ పోసుకొని మిగిలిండే పేస్ట్ కూడా ఇలా నీట్గా వచ్చేలాగా వాటర్ని పక్కకి బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. పాలక్ రైస్ కోసం ఇలా పాలక్ పేస్ట్ని చేసి పెట్టుకోవాలి. ముందుగా వేడి నీళ్ళలో పాలకూరని వేసి వెంటనే చల్లనీటికి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా. ఇది కూడా అంతే. లాస్ట్లో పేస్ట్ మొత్తం నీట్గా వాటర్ వేసి ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న వాటర్ మనం బాయిల్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అయితే వంకాయ కూరకి, పాలకూర రైస్కి. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, కొంచెం ఉప్పు ఉంటుంది. ఇది టమాటా పేస్ట్ అన్నమాట. వంటకి కావలసిన పేస్ట్లన్నీ అలా రెడీ చేసుకున్నాక వంట స్టార్ట్ చేసింది. ఒక పక్క పాలక్ రైస్ కి 5 tablespoons ఆయిల్ వేసింది. ఇంకో పక్క వంకాయ కూర కోసం 5 tablespoons ఆయిల్ వేసింది. వంకాయకి మిరపకాయలు ఆయిల్లో వేసినప్పుడు పగలకన్నా ఉండాలంటే ఊరికి అట్లా దుంక పెట్టుకోవాలంటే రవ్వట్లు పెడితే పైకి ఎగరకన్నా ఆడాలంటే. యాలకులు, మొగ్గ, చెక్క, చారుపువ్వ, సో
సోంపు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్. దీనికి తర్వాత వేసి నీళ్ళు వేస్తే మన దానికి పోయేది వంకాయలు వేసుకోవాలంటే పైకి వెళ్ళే వరకు వేయించుకోవాలి. వంకాయలతో ఇప్పుడేం పడలే. పాలకూర పేస్ట్, నీళ్ళు మగ్గినాక ఆలు పైకి వెళ్ళినాక కొంచెం కొత్తిమీర వేసేసి, కొత్తిమీర ఇప్పుడు వేసినాం. ఇప్పుడు కొంచెం వేసి మళ్ళీ పైన కొంచెం వేస్తే ఫ్లేవర్ రైస్ బాగా పడతాం. తగినంత ఉప్పు, నీళ్ళు కప్పుకు 2 కప్పులు, 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్ళు. వంకాయ కూర కోసం ఇలా వంకాయల్ని స్లిట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలా చేస్తే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి కదా. ఆ తర్వాత వంకాయ కూర కోసం చేసుకున్న పేస్ట్ని ఇలా వంకాయల మధ్యలోకి ఫుల్గా ఫిల్ చేసి పెట్టుకోవాలి. స్టార్టింగ్లో ఇందులోకి 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, అందులోకి మిగిలిన ఈ అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చాక పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా దీంట్లోకి పేర్చి పెట్టుకోవాలి. అలానే నీట్గా పేర్చి పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గేదాకా అలా వదిలేయాలి. ఇంతలో పాలక్ రైస్కి పెట్టిన ఎసురు మొత్తం ఉడికిపోయిందనమాట. ఇంకా ఇందులోకి నానబెట్టిన బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గినట్టు అనిపించిన తర్వాత వంకాయ కూర కోసం చేసిన పేస్ట్ ఇంకా మిగిలి ఉంటుంది కదా, అది యాడ్ చేసేసి టొమాటో పేస్ట్ యాడ్ చేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చాక కొత్తిమీర వేసుకొని దించుకుంటే వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇంతలో పాలక్ రైస్ కూడా ఉడికిపోయింది. నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఇంకా తరిగిన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పాలక్ రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. ఈసారి చాలా అంటే చాలా మ్యాంగోస్ తిన్నాను. 2-3 రకాలు తిన్నాను. అందులో ఒక రకమే ఇవి. బ్రేక్ఫాస్ట్లోకి మ్యాంగో కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మళ్ళీ మ్యాంగోస్ తినాలనిపిస్తుంది. ఎన్ని తిన్నా సరిపోవు కదా మ్యాంగోస్ అయితే. మ్యాంగోస్లో రకరకాలు ఉంటాయి కదా, నాకైతే నీలంకాయలు, మల్గుబా, మల్లిక, ఇమాం పసంద్ అని ఒకటి ఉంటుంది కదా, అవి ఇష్టం. మీకు ఎలాంటి మ్యాంగోస్ నచ్చుతాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. చూద్దాం ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయో. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే తృప్తిగా తిన్నాము. మీట్ మై అమ్మమ్మ మిసెస్ కృష్ణమ్మ. సిగ్గుపడతాను అమ్మమ్మ. అమ్మమ్మ ఒకసారి ఇట్లా హాయ్ అను. హాయ్ చెయ్యి ఊపు. నవ్వకున్నా హాయ్ అను. హాయ్. ఇది పడిందా? నేను పడినానా? పట్ట సరే చిన్నడా, మేము మంత్లీ సర్కిల్ తెస్తాము, నెలకు ఒకసారి పోతాం. ఏమేమి తెచ్చినామో చూపించారా? చాలానే తెచ్చినాం. కందిపప్పు, పప్పుకు, సాంబార్కు, సగ్గుబియ్యం పాయసానికి. ఇది వచ్చి బేడిగి మిర్చి. బేడిగి మిర్చి ఎంత తెలుసా? చిత్రాన్నంకు అట్లా వేస్తేనా బాగుంటాయి. అందుకని తిరుగుమతులకి అట్లా ముడతలు ఉండేటివా? అవే బేడిగి మిర్చి అంటారు. ఇవి మామూలుగా మిరపొడి కొట్టించుకుంటాం కదా, ఇవి కలిపి ఇవి కూడా కొన్ని మిక్స్ చేసి కొట్టిస్తే బాగుంటాయి. ఇవి చీమలు చాపీసి కాక్రోచ్, 2 కాక్రోచ్ చీమలు దేనికైనా మనకు వస్తాయి. నీకోటి నాకోటి. బెల్లం పాయసం, బెల్లం టీ. బెల్లం పాయసంకి అమ్మ ఫేమస్. శనగలు, పోలి, ఉద్దిపప్పు టిఫిన్లోకి, మైదా అదే పోలికి కలుపుతామే దానికోసం, నువ్వులు, ఏమన్నా పులుసులు
చిత్రాన్నానికి బాగున్నాయి నువ్వులు తెచ్చిన. జీలకర్ర రసము సాంబార్లోకి, పెసరపప్పు ఇది పాయసంలోకి, పొంగల్లోకి, గంజి చేసుకునేదానికి, టూత్ బ్రష్, బఠానీలు ఇవి నానబెట్టి కుర్మా కూర చేసుకుంటే బాగుంటుంది. గోధుమ పిండి మామూలుగా 2 రకాలు తెస్తాం. మల్టీగ్రెయిన్ ఒకటి, మామూలుగా శనగ్గింజలు, పల్లీలు అంటారు చూడు, పల్లీలే. ఇది పప్పుల పొడికి, కొన్ని పులుసులకి, చట్నీలకి వేస్తాం. ఇది బట్టలకు డిటర్జెంట్ లిక్విడ్ బాగుంది. ఉప్మా తక్కువ తింటాం, అందుకని సుజీ 1/2 కిలో, ధనియాల పొడికి, ఇలాచీలు చాలానే తెచ్చినాం. నీకు 2, నాకు 1, నీకు పొడి కొట్టించేదానికి. ఉప్పు, రాళ్ళు ఉప్పు, అన్న కప్పడాలు అది వస్తాను. మిరియాల రసం, సాసవలు, పసుపు పొడి, జీడిపప్పు దబ్బలు కొన్ని, గుండ్లు కొన్ని, పాయసంకు గార్నిష్ కోసం నేను బాదం, రోస్టెడ్ సేమియా, ఎండు కొబ్బరి, గసాలు పులుసులకు, మటను, చికెన్, నాటుకోడి చికెన్ భలే ఉంటాయి గసాలు. మాకు అవి తైవాన్లో అలో చేయరు. పొడి కొట్టిస్తారు. పిస్తా, బ్రూ, ఇద్దరు వచ్చినప్పుడు ఇది ఒకదాన్ని అన్నప్పుడే వచ్చి. ఇది సాజీరా అంట, జీలకర్ర కాదు, షాహీ జీరా. ఇది డ్రై జింజర్ అనిల్కు. ఇంకా వెజ్ ఆటా నూడిల్స్. దీనికి ఫ్రీగా ఇచ్చినచ్చు మేడం. ఏది ఎందుకుందో ఇప్పుడు చూద్దాం. చూపి పైన ఏముందో. స్పూన్, ఫోర్క్ అయితే స్పూన్ లాంటి ఫోర్క్. అరే బలందే. స్పూన్ లాగా తినచ్చు, ఫోర్క్ లాగా తినచ్చు. నూడిల్స్ తినేకి సూపును నూడిల్స్ వచ్చాయి. దీనికి ఇచ్చినాడు ఏమంటే ఫ్రీ కాదు, దీని మీద ఇచ్చినాడు. దీని పైన ఇచ్చినాడు కొంచెం వేసి పక్కన పెట్టేస్తాం. అదే ఇంకా ఉగ్గానికి మరుగులు, దీనిపైన పాములు ఇచ్చినాడు తెలుసా. నైస్. దగ్గర పెట్టుకొని చూసినావా అట్లా. అదేం మిర్చి? ఇది మామూలు మిరపకాయలు, ఇది అవి కలిపి పొడి కొట్టేదాన్ని. మా గుంటూరు మిర్చి, గుంటూరు మిర్చి అంతేనా? ఆయిల్, కూరగాయలకు పల్లి నూనె, కూరగాయలు నెలకు ఒకసారి వేస్తే పల్లి నూనె వాడతాం. మామూలు వంటలకి అయితే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా ఆ రోజు ఈవినింగ్కి పోలీ చేసుకుందాం అనుకున్నాము. ఇండియాకి వెళ్ళిన ప్రతిసారి ఏం చేసినా చేయకపోయినా, స్వీట్ డిషెస్లో అయితే ఏం చేసినా చేయకపోయినా బెల్లం పాయసం ఇంకా పోలీ అయితే ఖచ్చితంగా చేస్తారు. అమ్మ వంటల్లో బెల్లం పాయసంకి పెట్టింది పేరు. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ రోజుకైతే పోలీ చేస్తున్నారు. అలా ఒక స్వీట్ డిష్తో ఆ డే అయితే ఎండ్ అయింది. ఈ వీడియో కూడా మీరు ఈ వీడియోలో ఇంతవరకు వచ్చారంటే నేను మీకు చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా చిన్ని కార్నర్ ఉంటే వీడియోస్ మీ దాకా రావాలి అనుకుంటే లహన్ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.